కిట్టు ఏడ్చున్నా నువ్వా హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ మెయిన్ గా 5th మంత్ లో అత్తవారింటికి వెళ్ళి నిద్ర చేద్దాం అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఇంతవరకు ఎప్పుడు వెళ్ళి నిద్ర అయితే చేయలేదు. నార్మల్ గా 3rd మంత్ లో వెళ్తూ ఉంటారు, 5th మంత్ లో వెళ్తారు కదా. సో నేనైతే 5th మంత్ లో వెళ్తూ ఉన్నాను. సో చాలా పనులు కూడా ఉన్నాయి, అందుకని చెప్పి ఇంకా ఈ మంత్ లో అయితే వెళ్తున్నాను, ఆగస్ట్ లో. ట్రావెలింగ్ అంటే మెయిన్ లో మాకు కార్ లో ఉయ్యాలు కూడా ఉండాల్సిందే. ఒకరికి 2 పిల్లలు ఉన్నారు, సో చేతిలో అయితే మేనేజ్ చేయలేము కదా. ఇలా ఉయ్యాలు కట్టి వేసేసామంటే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు, మనం కూడా హ్యాపీగా చిల్ అవ్వచ్చు ట్రావెల్ టైంలో. ఇంకా మా వాడు వేగానే కాసేపు నిద్రపోయాడు. ఇంకా ఫైనల్ గా ఊరి దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా మేల్కొనేసాడు. అమ్మ వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అడవిల దగ్గర, అలాగే అత్త వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటుంది. అది కూడా ఊరి చివరన అడవిలాగా ఉండి అక్కడైతే హౌస్ ఉంటుంది. నేనైతే మ్యారేజ్ అయ్యి ఫస్ట్ రాగానే నేను అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో అత్త వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంది, ఇక్కడే కాకపోతే కొన్ని హౌస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే 2 హౌసెస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఫారెస్ట్ ఫీలింగే వస్తుంది మనకు. ఇంకా ఫైనల్ గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా రాగానే ఇంకా అత్త అయితే మంచిగా దిష్టి తీసేసి ఎర్రనీళ్ళతో అయితే వేసేస్తుంది ఇంక 2 పిల్లలకి కూడా. ఇంకా కొన్ని రోజులు ఇక్కడే స్టే అయితే ఉంటాను. అన్ని వీడియోస్ కూడా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మా మినీ వ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కొంచెం అమ్మ వాళ్ళ ఇంటిని కూడా మిస్ అవుతాం, ఆబ్వియస్లీ మీరు కూడా మిస్ అవుతారు ఆ వ్యూస్, ఇంకా అక్కడ వేసే అమ్మ వేసే ముగ్గులు కానీ చిన్న చిన్న వ్లాగ్స్ అన్ని కూడా మీరైతే కొన్ని రోజుల వరకు మిస్ అవుతారు. ఆ మిస్ అయిన ఫీలింగ్ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడున్న వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా స్టే ట్యూన్ గా ఉండండి. ఇంకా వచ్చి రాగానే ఇంకా మంచిగా ఇలా అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాము. తర్వాత షాపింగ్ వెళ్ళాలి, మంచిగా దేవుడికి కూడా పెడుతున్నాము. అన్ని ఈ వ్లాగ్ లోనే నేను మొత్తం ఫుల్ గా అప్లోడ్ చేసేస్తాను. సో నెక్స్ట్ డే ఇంకా చిత్తూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. అత్తవాళ్ళ ఇల్లు చిత్తూరు దగ్గర ఉంటుంది, కొంచెం అడవిలో అని చెప్పాను కదా. సో అక్కడ నుంచి మాకు ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది టౌన్ కి వెళ్ళడానికి. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే బట్టలు తీసుకుంటున్నాము. సో దేవుడికి పెట్టేదైతే ఉంది, అందుకని చెప్పి షాపింగ్ చేసాము, కానీ ఆ రోజు వెయ్యలేదు. మళ్ళీ మాది యానివర్సరీ కూడా ఈ మంత్ లోనే ఉంది, సో అప్పుడు వేసుకుందాము. వరలక్ష్మి వ్రతము యానివర్సరీ 2 ఒకేసారి వచ్చాయి, మాకు ఒకే డే వచ్చింది. సో అందుకని చెప్పి ఇంకా షాపింగ్ బట్టలు కూడా వేయలేదు, నెక్స్ట్ వేసుకుందాం అని చెప్పి. ఇంకా దేవుడికి పెట్టే ముందు రోజు నైట్ అయితే అమ్మ కూడా వచ్చేసింది మా ఇంటికి. ఇంకా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంక 2 పిల్లలు పట్టుకొని ఇంకా ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పి ఇంకా అమ్మ సరే నేను వస్తానని చెప్పి అమ్మ అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసింది. ఇంకా చిన్న చిన్న పనులు తను ఉంటే నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 2 పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా అమ్మ ఉంటే ఇంకా ఆబ్వియస్లీ బిగ్ సపోర్ట్ నాకు. ఇంకా అందుకని అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా ముందు రోజు నైట్ అయితే మంచిగా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా పొద్దునైతే మంచిగా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చి అక్కగార్లు అని అంటారు, మీకు ఆల్రెడీ కొంతమందికి తెలుసు అని అనుకుంటున్నాను. కనికిలమ్మ అని కూడా అంటారు. అంటే కన్యలు 7 మంది కన్యలు ఉంటారు, వాళ్ళకి దేవుడు పెట్టుకుంటున్నాం మేము. సో ఇది మా మామ మొక్కున్నాడంట లాంగ్ బ్యాక్, అది మొక్కుబడి అయితే ఇప్పుడు చెల్లిస్తున్నాము. సో ఇప్పుడు మొక్కు తీర్చాల్సింది, అది లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా పిల్లలతో అందరితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో చాలా ఫంక్షన్స్ కి అందరినీ బంధువులను అయితే ఇన్వైట్ చేయలేదు, అందుకని దీనికి అందరినీ ఇన్వైట్ చేసినట్టు ఉంటుంది, అలాగే మా చిన్నోని కూడా అందరు చూసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ కి అందరినీ బంధువులు కూడా పిలిచేసాము. ఇంటి దగ్గర నుంచి ఇలా అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. సో కారు వెళ్ళడానికి అయితే కొంచెం దారి అయితే ఉంది. సో అలా అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇదైతే చెరువు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ సరిగ్గా లేదు. ఇంకా ఫైనల్ గా అలా అడవిలో ఒక 10 minutes జర్నీ ఉంటుంది, అలా చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ కనికిలమ్మ వారి టెంపుల్ ఇలా అయితే ఉంటుంది. ఇది ఒక స్టోరీ కూడా ఉంది, నేను ఆ స్టోరీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మార్నింగ్ 6 కంతా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇంకా టెంపుల్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి, అందుకని చెప్పి అందరూ ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టోరీలోకి వస్తే కనికిలమ్మ వారు అంటే కన్యకలు పేర్లోనే ఉంది. మిడ్ నైట్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లో అలాంటి టైంలో వాళ్ళు వచ్చి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటారంట, బావి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ కొన్ని ప్లేసెస్ కి. అలా వెళ్ళినప్పుడు కొన్ని సౌండ్స్ అలాగే ఒక మంచి స్మెల్లింగ్ అనేది వస్తూ ఉంటుందంట. అది చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా అయ్యారు, కొన్ని రియల్ స్టోరీస్ కూడా ఉన్నాయి అని అయితే చెప్పారు. అక్కడ టెంపుల్ దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా వస్తువు తీసుకొచ్చినా కూడా మనకు హెల్త్ అనేది బాగాలేకుండా వచ్చేస్తుందంట. ఈ కొన్ని స్టోరీస్ నాకైతే మా హస్బెండ్ అయితే చెప్పారు. సో అలా నాకు కూడా కొన్ని అయితే తెలిసాయి అలాంటి స్టోరీస్. అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా మంచిగా భక్తితో మొక్కుకొని మనం ఇంటికైతే వచ్చేయాలి, కానీ అక్కడ నుంచి ఏమి కూడా తెచ్చుకోకూడదు.
మంచిగా కన్యక అమ్మవారికి అందరికి కూడా అభిషేకం అయితే చేపించారు. మీకు కూడా వీడియోలో అయితే చూపించేశాను. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే ఇక్కడే పక్కన ఒక బండ కూడా ఉంది. అంటే పసుపు నూరి పూసుకునే వాళ్ళు కన్యకలు. సో వాళ్ళకి పసుపు అంటే చాలా ఇష్టము. ఆ బండ కూడా అరిగిపోయిందంట. అది నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అది నాకు మా అత్త ఇంటి దగ్గరే చెప్పింది, అలా అయితే బండ అరిగిపోయింది అని చెప్పి. సో వీడియోలో తీద్దాం అనే లోపల ఇంకా హడావిడి, పిల్లలు ఒక పక్క ఏడుస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి ఇంకా మా చిన్న బాబు ఫీడింగ్ కదా, ఇంకా అందుకని వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే నేను మీకు ఆ బండ్ కూడా వీడియోలో నెక్స్ట్ టైం అయితే చూపించేస్తాను. సో అంత రియల్ స్టోరీ టెంపుల్. సో మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో చుట్టూ సరౌండింగ్స్ కూడా ఇలా ఉంటది, మొత్తం చుట్టూ అడవే ఉంటుంది. సో అడవి మధ్యలో ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇది పెద్దగా పాపులర్ అవ్వలేదు, ఇంకా మంచిగా కన్స్ట్రక్ట్ కూడా చేయలేదు. జస్ట్ అందరూ పెద్దవాళ్ళ నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేయలేదు ఈ టెంపుల్ ని. సో ఇంకా మేమైతే ఇంకా అంతా కూడా అయిపోయింది, పూజలు అభిషేకాలు అన్ని చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మా వాడి హార్స్ ఎక్కాలి అంటుంటే ఇంకా చిన్నపిల్లోడు కదా అని ఎక్కిచ్చేసాము. ఇక్కడ అన్ని అమ్మవార్లు కూడా బలి ఇస్తూ ఉంటారు. ఇదైతే బలి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఇది చాలా పాపం అనే నాకు కూడా తెలుసు, కానీ ఏంటో మరి పెద్దవాళ్ళ ఆచారం నుంచే వస్తుంది ఇలా బలి ఇవ్వడం అని చెప్పి. కోళ్ళు మేకలు ఇలా ఇస్తూ ఉంటారు. ఇంకా నేను అది చూడలేక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చిన్నపిల్లలను పెట్టుకొని ఎందుకు అలాంటివంతా చూపించడం అని చెప్పి నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా వాళ్ళు ఆ కార్యక్రమం అంతా చూసుకొని ఇంటికైతే వచ్చేసారు. ఇంకా ఈ లోపల ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం భోజనంకి అందరినీ పిలిచేసాము. ఇంకా వాళ్ళ జేజమ్మ వచ్చి ఇప్పుడే చూస్తుంది బాబుని, అందుకని చెప్పి ఇంకా మంచిగా తీసుకొని కొన్ని పిక్చర్స్ అయితే వాళ్ళ జేజవుతో అయితే తీపిచ్చేసాము. ఇంకా బంధువులందరూ కూడా వచ్చే టైం లోపు ఇంకా మంచిగా లంచ్ అయితే ప్రిపరేషన్ జరిగిపోతూ ఉంది. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు మన వీడియోస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో కింద మనకు ఒక హైప్ ఆప్షన్ కూడా ఉంది, హైప్ అని ఇవ్వండి, సో దట్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కమెంట్లో ఒకసారి కమెంట్ చేసేయండి. ఇంకా అందరూ కూడా మంచిగా వంట వాళ్ళని పెట్టుకొని మేము ఇంటి దగ్గరే వండించేసాము. వీళ్ళు చాలా బాగా అయితే చేస్తారు. మా డిన్నర్ టైం నుంచి వీళ్ళనే పెట్టుకుంటున్నాము. అంటే మా పెళ్లి డిన్నర్ కి చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఫుడ్. ఇంకా అప్పటి నుంచి ఏది ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా మా సరౌండింగ్స్ లో వీళ్ళనే పిలిపించి భోజనం అనేది చేపించుకుంటూ ఉన్నాము. ఇలా అయితే వీడియో అయిపోతుంది. ఇంకా నేను మా పిల్లలందరం కూడా కొన్ని వీడియోస్, పిక్చర్స్ అన్ని తీసుకున్నాను. అవి కూడా నేను వీడియోలో అయితే యాడ్ చేసేస్తాను. సో ఫుడ్ కూడా చాలా బాగా టేస్టీగా అయితే ఉంది. ఇంకా అందరం భోంచేసుకొని వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోయారు.